నరుడి బ్రతుకు నటన ఈ మూవీ డిసెంబర్ 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. అలా తెలుసుకునే ముందు మన సినిమా టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ టైం ఒక మినిట్ కూడా వెయిట్ చేయకుండా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, మూవీ రివ్యూస్, అప్డేట్, మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎప్పుడు తెస్తూనే ఉంటాం. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే నచ్చలేడు. నరుడి బ్రతుకు నటన అని చెప్పింది, నా బ్రతికే ఒక నటన లాగా అయిపోయింది సినిమా చూస్తున్నంతసేపు. రిషికేశ్వర్ యోగి డైరెక్షన్ వహించిన ఈ మూవీలో శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జైన్ వీళ్ళైతే మెయిన్ రోల్ అయితే నటించారు. ఇక ఈ సినిమా స్టోరీ గనక తెలుసుకున్నట్లయితే 29 సంవత్సరాల వయస్సు గల సత్య మంచి హీరో, ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తను వెళ్ళిన ప్రతి చోట తనకి ఒక అవమానం లాంటి ఒక నిరుత్సాహం ఎదురవుతూ తన తండ్రి దయానంద్ రెడ్డికి మంచి పలుకుబడిగా ఉన్నా కూడా ఆ పలుకుబడి దేనికి ఉపయోగపడదు. చివరికి తన తండ్రి కూడా తనని నిరుత్సాహపరుస్తూనే ఉంటాడు. ఇప్పుడు తిడుతూనే ఉంటాడు, యాక్టింగ్ నీకు రాదు, యాక్టింగ్ తప్ప ఇంకేదైనా చేయని చెప్పి చెప్తూనే ఉంటాడు. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ కూడా మూతి మీద చెప్తూ ఉంటాడు, నీకు యాక్టింగ్ రాదు, ఎన్ని రోజులని మీ డాడీ పైన, మీ తండ్రి పైన డిపెండ్ అవుతూ ఉంటావు, నీకంటూ ఒకటి సాధించు అని చెప్పింది. చివరికి ఒక మూవీ ఛాన్స్ ఉందంటే అక్కడికి వెళ్తాడు ట్రయల్ కి. కానీ అక్కడ కూడా తనకి అవమానమే జరుగుతుంది. అప్పుడు వచ్చే క్రమంలో ఒక కార్ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. దాని తర్వాత అతన్ని అయితే హాస్పిటల్ అయితే చేరుస్తారు. అప్పుడు కూడా ఫ్రెండ్ అయితే తనని డిసప్పాయింట్ చేస్తూ, ఎంకరేజ్ చేయకుండా అవమానపరిచే విధంగా మాట్లాడతాడు. ఎక్కడికైనా వెళ్ళిపోయి నీ కాళ్ళ మీద నిలబడి అప్పుడే ఈ లోకం ఏంటో నీకు తెలుస్తుందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తాడు. దాంతో హీరో సత్య వచ్చేసి తన తండ్రికి చెప్పేసి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ కేరళలోని ఒక చిన్న గ్రామంలో అయితే చేస్తాడు. అక్కడ సల్మాన్ కాదు డి సల్మాన్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ పరిచయం తర్వాత తన లైఫ్ ఏ విధంగా మారింది, దాని తర్వాత ఆ కేరళలో ఎటువంటి కష్టాలను అనిపించాడు, తను అనుకున్నట్టు ఒక పెద్ద ఆర్టిస్ట్ హీరో అయ్యాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. డైరెక్టర్ రాసుకున్న ఈ పాయింట్ అయితే బాగుంది. కానీ సినిమా స్టోరీలో ఏదైతే ఫీల్ తో, ఒక ఎమోషన్ తో మూవీ స్టార్ట్ అవుతుందో, కానీ ఆ ఎమోషన్ హీరో వల్ల తపన చివరికి అది సైడ్ ట్రాక్ తప్పిపోతుంది. అది ఎక్కడికో వెళ్తుంది. సినిమాలో ఒక్కొక్కటి ఏదేదో జరుగుతూ ఉంటాయి సంబంధం లేకుండా. పేపర్ పైన రాసుకున్నది ఒకటి కానీ తీసింది ఒకటి అని ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ కూడా. అంటే తండ్రికి మంచి ఆస్తి ఉంటది, మంచి పలుకుబడి ఉంటది హీరో తండ్రికి. కానీ ఆ హీరో తండ్రి అయితే 1% కూడా హీరోకి సహకరించడు, సపోర్ట్ చేయడు. కానీ ఫ్రెండ్ ఇచ్చిన ఒక సజెషన్, ఇంట్లో నుండి వెళ్ళిపోయి బతుకు, ఈ లోకం మీద నీకు అర్థమవుతుందని ఒక మాటతో తన ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. కానీ చివరికి ఇప్పుడు ఏదైతే ఒక ఎయిమ్ ఉంటుందో, ఒక గోల్ ఉంటుందో, అది రీచ్ అయినప్పుడే ఒక మంచి ఎండింగ్ అనేది ఈ సినిమాలో మనం చూడగలుగుతాం. కానీ అనుకున్నదోటి అయింది ఒకటి అన్నట్టుగా సినిమా స్టార్ట్ అయింది ఒక పాయింట్ తో, ఎండ్ అయ్యేది ఇంకో పాయింట్ తో. అక్కడక్కడ కొన్ని సీన్లు మెప్పించినా కూడా అది సినిమాకి అయితే ప్లస్ అవ్వలేదనే చెప్పి చివరికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ మెసేజ్ తో ఎండ్ చేసే ప్రయత్నం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా పక్షి తన రెక్కల కష్టం పైన ఆధారపడుతుంది. తన రెక్కలు ఉన్నంత వరకు ఎగురుతూనే ఉంటుంది. అదే విధంగా మనం కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు పోతూ ఉండాలని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇది సినిమా పాయింట్ వేరు, కానీ తీసిన విధానం వేరు. చివరికి అయ్యింది ఒకటి. సినిమాలో కొన్ని సీన్లు అయితే అసలు ఎందుకు ఉన్నాయో, ఎందుకు వచ్చాయో, ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కాదు. ఒక చిన్న పిల్లని రేప్ చేసే, చిన్న పాపని రేప్ చేసే సీన్ అయితే ఉంటది, అది ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. ఇలాంటివి చాలానే ఉన్నాయి, కథకు సంబంధం లేకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. డి సల్మాన్ పరిచయం అయిన తర్వాత అక్కడ వేరే ఒక అన్నోన్ పర్సన్ అయితే, ఒక లేడీ అయితే డి సల్మాన్ ఇంట్లో అయితే ఉండటం జరుగుతుంది. తను ఎలా వచ్చిందో చెప్పరు, తన ఫ్యామిలీ ఏందో చెప్పరు, కానీ తనకు గర్భం ఉంటది. తన హస్బెండ్ ఎవరు అయినప్పుడంతా తను ఒక కన్ఫ్యూజన్ కి అయితే గురవుతూ ఉంటది. కానీ అది ఫుల్ఫిల్ అవ్వని క్యారెక్టర్స్, సీన్స్ అయితే, ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వని సీన్స్ అయితే చాలానే ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు దాదాపు 1 hour వరకు ఏదో ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ, ఒక మోటివేషనల్ మూవీ చూస్తున్నామేమో అనిపిస్తుంది. కానీ సినిమా ట్రాక్ అయితే మారిపోతుంది పోను. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉన్న పాటలు కూడా అలరించలేవనే చెప్పాలి. ఇక క్యారెక్టరైజేషన్ చెప్పాలంటే ఉన్న నలుగురు కూడా చాలా బాగా అయితే నటించారు. మెయిన్ గా వచ్చేసి సత్య అనే క్యారెక్టర్ నటించిన శివకుమార్ అయితే ప్రాణం పెట్టేశాడు. లిటరలీ తన యాక్టింగ్ అయితే సూపర్. అసలు ఈ మూవీకి ఏదైనా ప్లస్ ఉన్నాడంటే అది హీరోనే. తన యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక డి సల్మాన్ అనే క్యారెక్టర్ నటించిన నితిన్ ప్రసన్న అయితే చాలా బాగా చేశాడు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడనే చెప్పాలి. మిగిలిన ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వాటి పరిధి మేరకు, వాటి డెప్త్ మేరకు ప్రతి ఒక్కరు కూడా 100% అయితే ఎఫర్ట్ పెట్టారు. కానీ సినిమా అయితే డిసప్పాయింట్ చేస్తుంది ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరిని అని చెప్పి నేను 100% చెప్తాను. ఇంకొంచెం బెటర్ గా ఏదైతే స్టార్టింగ్ పాయింట్ మూవీ స్టార్ట్ అయింది ఒక ఎమోషన్ తో, ఆ ఎమోషన్ కంటిన్యూ చేస్తూ లాస్ట్ కి ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇది గైస్ చూసారు కదా మూవీ ఎలా ఉందో. మీకు గనక సినిమా చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ నరుడి బ్రతుకు నటన మూవీ చూసి ఎంజాయ్ చేసేయండి. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్.